ఓటీటీ జైంట్స్ అయిన నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, జియో హాట్‌స్టార్‌లకు భారీ షాక్ తగిలింది. సూపర్ సాలిడ్ డీల్ తోని జీ5 ముందుకు రావడం జరిగింది రేస్ లో. ఇది ఒక ఓటీటీ వార్ లా కనబడుతుంది. నిజం చెప్పాలంటే మనకు ఓటీటీ అనగానే గుర్తొచ్చేది నెట్ఫ్లిక్స్, అమెజాన్, జియో హాట్‌స్టార్ మాత్రమే. అలాంటిది జీ5 మంచి మూవీస్ తోని ముందుకు రావడం జరిగింది. సో ఆ మంచి మూవీస్ ఏంటి, ఏ డీల్స్ కుదిరినాయి, వీటి యొక్క ఓటీటీ ప్రైస్ ఎంతకు ఫైనలైజ్ అయింది అనేది కంప్లీట్ గా మన ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. మీరు మాత్రం మన ఈ వీడియోని కంప్లీట్ గా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలిపే ప్రయత్నం చేయండి. ఇక లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే హైప్ కూడా చేయండి. హైప్ చేస్తే చాలా మందికి అయితే రీచ్ అవుతుంది. ఓటీటీ అనగానే మనకు గుర్తొచ్చేది నెట్ఫ్లిక్స్, జియో హాట్‌స్టార్, ప్రైమ్. ఎందుకంటే వీటిలోనే మనం ఎక్కువ మూవీస్ చూస్తూ ఉంటాము. సబ్స్క్రిప్షన్ కాస్త ఎక్కువైనా సరే నెట్ఫ్లిక్స్ ని చాలా మంది వాడుతూ ఉంటారు. ఎందుకంటే నెట్ఫ్లిక్స్ లో చాలా వరకు మూవీస్, తెలుగు మూవీసే కాకుండా హిందీ, మలయాళం డబ్బుడ్ మూవీస్ కూడా మనకు అవైలబిలిటీ ఉంటాయి. అండ్ ఇంటర్నేషనల్ కంటెంట్ కూడా నెట్ఫ్లిక్స్ నుంచి మనకు చాలా చూస్తూనే ఉంటాం. ఇది కాక మనకు జియో హాట్‌స్టార్ లో కూడా చాలా మూవీస్ రీసెంట్ టైమ్స్ లో చాలా మూవీస్ వస్తున్నాయి. అండ్ దీనికి తగ్గట్టు మనకు అమెజాన్ ప్రైమ్ లో కూడా మనకు చాలా మూవీస్ వస్తూనే ఉంటాయి. ఇవి కాకుండా ఆహా లాంటి ఓటీటీ ప్లాట్ఫామ్ లో కూడా మంచి మూవీస్ వస్తున్నాయి. ఈటీవీ5, ఈటీవీ విన్ అయితే మనకు మంచి ఓటీటీ అంటే తెలుగు కంటెంట్ యొక్క వెబ్ సిరీస్ కూడా తీసుకొస్తుంది. వీళ్ళన్ని ముందుకుంటే ఒకే ఒక ఓటీటీ ఉంది, అది జీ5. అది కాస్త వెనుకబడి ఉంది. నిజం చెప్పాలి అంటే ఇందులో డబ్బుడ్ వర్షన్ మూవీస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటాము. సో మన రెగ్యులర్ తెలుగు మూవీస్ కూడా ఎక్కువ డీల్ అవ్వవు ఈ ఓటీటీ ఛానల్లో. సో రీసెంట్ గా మంచిగా బజ్ ఉన్న మూవీస్ ఇప్పుడు ఈ డీల్ కుదిరించుకోవడం అయితే జరిగింది. అందులో ముఖ్యంగా చెప్పాలి అంటే నటసింహం నందమూరి బాలకృష్ణ గారి చిత్రం ఎన్బికే 111 అదొకటి. ఆ తర్వాత వెంకీ అనిల్ రాయపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న వెంకీ అనిల్ 5 మూవీ. అండ్ దీంతో పాటుగా వృషకర్మ, నాగ చైతన్య గారి కెరియర్ లో ద బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ ఇది. సో తండ్రిల తర్వాత వస్తుంది కాబట్టి భారీ ఎక్స్పెక్టేషన్స్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీస్ యొక్క డీల్స్ అయితే కుదరడం జరిగింది. దీని గురించి మనం కంప్లీట్ గా మన ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాము. సో ముందుగా చెప్పాలి అంటే మనకు అతి త్వరలో రాబోతున్న మూవీ ఏదైనా ఉంది అంటే అది నటసింహం నందమూరి బాలకృష్ణ గారి ఎన్బికే 111. దీనిపైన ఆల్రెడీ భారీ అంచనాలు ఉన్నాయి. మంచి బజ్ అయితే ఏర్పడింది. ఎందుకంటే వచ్చిన చిన్న గ్లిమ్స్ అయినా కానీ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసేసింది. అండ్ దీంతో పాటుగా మనకు బాలయ్య గారి క్రేజ్ ఏ విధంగా ఉన్నదనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. కుర్ర హీరోలు కానీ, సీనియర్ హీరోస్ కానీ ఎక్కడ తన స్టార్డమ్ ని మ్యాచ్ చేయలేకుండా ప్రతి ఒక్క హీరోకి గట్టి పోటీ ఇస్తూ ఎవరిని మ్యాచ్ చేయనీయకుండా తను దూసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏజ్ లో కూడా సూపర్ డూపర్ హిట్స్. ముఖ్యంగా చెప్పాలంటే ఎప్పుడైతే అఖండ మొదలైందో అఖండ 2 వరకు కూడా అలానే జయత్రయాత్ర కొనసాగిస్తూనే ఉన్నాడు. సో ప్రస్తుతం అయితే మనకు ఈ మూవీ ఎన్బికే 111 పైన కూడా భారీ అంచనాలు ఉన్నాయి. సో గోపిచంద్ మల్లేని గారు ఈ మూవీకి డైరెక్టర్. అండ్ ఇందులో కాస్ట్ అండ్ క్రూ కూడా చాలా పవర్ఫుల్, చాలా మంచిగా ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే తమన్ ఎలాగో ఉంటాడు మనకు తెలిసిందే. దీంతో పాటుగా మనకు కాజల్ అగర్వాల్ కానివ్వండి, విలన్ గా మంచు మనోజ్ కానివ్వండి, కటారి కృష్ణయ్య రోల్ చేసిన సముద్రకని కానివ్వండి క్రాక్ లో. అండ్ దీంతో పాటుగా సంజయ్ దత్ అని కూడా రీసెంట్ గా మనకు రూమర్స్ వస్తున్నాయి. సో సంజయ్ దత్ రోల్ కూడా ఇందులో ఉందన్నట్లు మనకైతే తెలుస్తుంది. గ్లిమ్స్ కూడా మంచి అంచనాలు పెంచేసింది. మాఫియా బ్యాక్ డ్రాప్ లో సాగుతున్న మూవీ కాబట్టి సో బాలయ్య గ్రేస్ ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకులు వెయిట్ చేస్తున్నారు. సో ఈ మూవీ వచ్చేసి దాదాపు 55 నుంచి 60 కోట్లకు ఓటీటీ రైట్స్ డీల్ అయినట్లు మనకు తెలుస్తుంది జీ5 లో. సో ఇది ఒక బెస్ట్ డీల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మూవీ దాదాపు 90 నుంచి 100 కోట్ల మధ్యలో మూవీ బడ్జెట్ ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దాదాపు 60% ఏదైతే మూవీ యొక్క బడ్జెట్ ఉందో దాన్ని కవర్ చేసి ఓటీటీ రైట్స్ కుదరడం అంటే మామూలు విషయం కాదు. దీని తర్వాత మనకు శాటిలైట్ రైట్స్ కూడా ఉంటాయి. సో శాటిలైట్ రైట్స్ కూడా ఈజీగా 10-20 క్రోడ్స్ ఈజీగా వెళ్ళిపోతుంది. 10-20 అండి 25 వరకు ఈజీగా వెళ్ళిపోతుంది శాటిలైట్ రైట్స్. ఇది ఓటీటీ డీల్ కుదిరితే ఇక నెక్స్ట్ మిలిగేది ఆడియో రైట్స్. అది కూడా దాదాపు 90 క్రోడ్స్ వరకు ఇవే అయిపోతాయి. కేవలం 10 కోట్లు మాత్రమే ఉంటుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ మనకు థియరటికల్ గా బాగానే జరుగుతుంది. ఈజీగా 50 నుంచి 60 కోట్లు జరుగుతుంది. సో ఆ లెక్కన చూసుకుంటే టేబుల్ ప్రాఫిట్ అని చెప్పొచ్చు. టేబుల్ ప్రాఫిట్ మూవీ అని చెప్పొచ్చు. సో ఎంత కలెక్ట్ చేసినా అది నిజంగా బ్లాక్ బస్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇదొకటి. దీని తర్వాత మనకు వెంకీ అండ్ అనిల్ రాయపూడి గారి కాంబినేషన్ లో వస్తున్న మూవీ అది సంక్రాంతికి వస్తుంది, మన అందరికీ తెలిసిందే. ఇది ఒక మల్టీ స్టార్ మూవీ. ఇందులో కళ్యాణ్ రామ్ గారు కూడా ఈ మూవీలో యాక్టింగ్ చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. అండ్ అనిల్ రాయపూడి గారి మూవీస్ అన్ని మాక్సిమం ఎంటర్టైన్మెంట్ కామెడీ జోన్ అని బేస్ చేసుకుని ఉంటాయి. ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరే చేసే మూవీస్ ఉంటాయి. సో క్రింజ్ ప్రో మ్యాక్స్ అని చెప్పి ఎన్ని కామెంట్స్ చేసినా ఏం చేసినా మూవీస్ అయితే వర్కౌట్ అవుతున్నాయి. మంచి కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు అనిల్ రాయపూడి గారి మూవీ ఏదైతే
వెంకటేష్ గారు అండ్ కళ్యాణ్ రామ్ గారితో ఉందిగా, అది మూవీ కూడా మనకు సంక్రాంతికి వస్తున్నట్లు తెలుస్తుంది. ఇందులో కీర్తి సురేష్ కూడా యాక్ట్ చేస్తున్నట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ మూవీ దాదాపు 60 కోట్ల వరకు దీని డీల్ కూడా కుదిరినట్లు తెలుస్తుంది. దీని డీల్ కూడా మనకు Z5 లోనే కుదిరినట్లు తెలుస్తుంది. సో ఈ 2 ప్రాజెక్ట్స్ మంచి ప్రాజెక్ట్సే Z5 కుదిరించుకుంది. అండ్ దీని తర్వాత మనకు ముఖ్యంగా చెప్పాలి అంటే నాగ చైతన్య గారి ప్రాజెక్ట్. సో వృషకర్మ తండేల్ తర్వాత కాస్త గ్యాప్ అయితే తీసుకున్నారు నాగ చైతన్య గారు. కార్తిక్ దండు దర్శకత్వంలో వృషకర్మ మూవీ అయితే మనకు సెట్స్ పైకి వెళ్ళింది. సో వృషకర్మ వెళ్ళినప్పటి నుంచి చాలా మందికి అంటే మూవీ ఎలా ఉంటుంది ఏంటి అసలు రిస్క్ చేస్తున్నాడా అన్నట్లు కనిపించింది. బట్ ఎప్పుడైతే టీజర్ రిలీజ్ అయిందో టీజర్ చిన్న క్లిప్స్ రిలీజ్ అయింది కదా, కంప్లీట్ పర్స్పెక్టివ్ ను మార్చేసింది. చాలా అంటే చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. అసలు ఎప్పుడెప్పుడు వస్తుందా మూవీ అన్నట్లు ఉంది. నిజంగా చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అది ఒక సీన్ ఉంటుంది లోపల నుంచి బ్యాట్ అంటే గబ్బిలాలు అవి వచ్చే సీన్ ఉంటుంది కదా, ఆ సీన్ కానివ్వండి లేకుంటే విజువల్స్ కానివ్వండి విఎఫ్ఎక్స్ కానివ్వండి చాలా బాగుంది. ఈ మూవీ బడ్జెట్ కూడా చాలా పెద్ద బడ్జెట్. ఇది దాదాపు చెప్పాలంటే నాగ చైతన్య గారి కెరియర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ మూవీ. దాదాపు 90 నుంచి 100 కోట్ల బడ్జెట్ ఇది కూడా. సో బడ్జెట్ ఎక్కువ ఉండేసరికి మరి వర్కౌట్ అవుతుందా కాదా అని చెప్పి అనుకున్నారేమో. బట్ ఆ తండేల్ మూవీ చాలా రోజుల తర్వాత నాగ చైతన్య గారికి తండేల్ అనేది సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ మూవీ, 100 కోట్ల క్లబ్ లో కూడా చేరిన మూవీ కాబట్టి అప్పటి నుంచి ఈ మూవీ పైన కూడా మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఉండడమే కాకుండా ఈ మూవీ కంటెంట్ కూడా అదే విధంగా ఉంది. సో టీజర్ చూసిన చిన్న గ్లిమ్స్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. అది చూసిన వాళ్ళకు ఈజీగా అర్థమైపోతుంది ఈ మూవీ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేది. సో దీనికి సంబంధించి ఓటీటీ డీల్ కూడా చాలా మంచి ప్రైస్ దక్కించుకుంది. దాదాపు 50 నుంచి 53 కోట్ల వరకు దీని ఓటీటీ డీల్ కుదిరినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఇది కూడా Z5 లోనే కుదిరినట్లు మనకైతే తెలుస్తుంది. సో ఈ 3 పెద్ద ప్రాజెక్ట్స్ ఏవైతే బాలయ్య గారి కాంబోలో వస్తున్న మూవీ కానివ్వండి, లేకుంటే వెంకీ అనిల్ రాయపూడి గారి మూవీ కానివ్వండి, లేకుంటే ఇప్పుడు నాగ చైతన్యతో వస్తున్న వృషకర్మ మూవీ కానివ్వండి, ఈ 3 మూవీస్ తో పాటు ఇంకా చిన్న చిత్క మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. నివేద థామస్ ఇంకా చాలా మూవీస్ ఉన్నాయి. సో వాటి గురించి ఇంకా నేను డీప్ గా వెళ్ళదలుచుకోలేదు. ఈ 3 బిగ్ ప్రాజెక్ట్స్, ఎందుకంటే మనం ఒక ఓటీటీ డీల్ యొక్క సబ్స్క్రిప్షన్ తీసుకోవాలంటే మనకు ఒక పెద్ద ప్రాజెక్ట్ కనిపించాలి. సో అలాంటి ప్రాజెక్ట్ ఏదైనా కనిపిస్తే మనం ఆటోమేటిక్ గా సబ్స్క్రిప్షన్ తీసుకుంటే కనీసం నెలకో 3 నెలలకో సంవత్సరానికో మన ఆలోచన విధానం బట్టి ఉంటుంది ఆ టైంకి. సో అది మంచి డీల్ గా చెప్పొచ్చు, ఎందుకంటే 3 పెద్ద ప్రాజెక్ట్స్ అండ్ దీంతో పాటుగా ఇలానే కంటిన్యూ చేస్తే ఓటీటీలో ఒక కొత్త యుగం మొదలైందని చెప్పొచ్చు. చూద్దాం మరి ఈ 3 బయింగ్స్ లో మీకు ఏ బయింగ్ నచ్చింది. నాకైతే 3 బయింగ్స్ కూడా నచ్చాయి, ఎందుకంటే చాలా వరకు ప్రతి ఒక్కరి దగ్గర నెట్ఫ్లిక్స్, ప్రైమ్, జియో హాట్స్టార్ చాలా మంది దగ్గర అవైలబుల్ ఉంటుంది. లేకుంటే యూట్యూబే చాలా మంది మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. బట్ Z5 కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ బైస్ అయితే తీసుకొచ్చింది. సో చూద్దాం. ఇది గైస్ ఈ రోజు అప్డేట్ మీకు నచ్చిందని చెప్పి నేను ఆశిస్తున్నా. సో దీంట్లో మీరు ఏ మూవీ కోసం ఎక్కువ ఎదురు చూస్తున్నారు థియేటర్ లో చూడడానికి అండ్ Z5 లో చూడడానికి అనేది మీరు మీ యొక్క కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ఇంతే గైస్, ఈ వీడియోకి డెఫినెట్ గా మీకు నచ్చిందని చెప్పి ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ముఖ్యంగా బాలయ్య గారి అభిమానులు అయితే జయవాలి అని చెప్పి కామెంట్ సెక్షన్స్ లో కామెంట్స్ నింపేయండి. ఈ మధ్య కామెంట్స్ చాలా తక్కువ వస్తున్నాయి. మీ అభిమాన హీరో ఎవరన్నా కూడా మీరు కామెంట్ ద్వారా తెలపండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్.